ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం రేవంత్ రెడ్డి సహకరించారని, కేజ్రీవాల్ను జైలుకు పంపేందుకు కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేశాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఆరోపించారు. దీంతో ఇప్పుడు కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రేవంత్ రెడ్డి సత్యాన్ని ఒప్పేసుకున్నాడు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ని ఓడించింది మేమే అంటే అర్థమేంటి? బీజేపీని గెలిపించింది మేమే అంటే అర్థమేంటి? మేము జైలుకి వెళ్లకుండా ఉండాలి అంటే, ఓటుకు నోటు కేసులో నన్ను జైలుకు పంపకుండా ఉండాలి అంటే, గాంధీ కుటుంబం చేసిన అవినీతికి జైలుకు పంపకుండా ఉండాలి అంటే బీజేపీ చెప్పినట్టు మేము చేయవలసిందే. బీజేపీనే మేము గెలిపించాలి. ఇంత దరిద్రమా? ఒక నేషనల్ పార్టీ అయి ఉండి 55 సంవత్సరాలు ఈ దేశాన్ని ఏలి మోదీకి, ఆర్ఎస్ఎస్ కి, బీజేపీ తొత్తులైన ఈ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాబోయే సర్పంచుల ఎలక్షన్ లో, దేశంలో ఉన్న ప్రతి ఎలక్షన్ లో చిత్తుగా ఓడించి మన ప్రజాశాంతి పార్టీ మోదీని ఢీకొనగలదు, అన్ని పార్టీల్ని ఢీకొనగలదు. గనక రండి, కదులనండి బీసీ, ఎస్సీ, ఎస్టీలారా, మోసపోకండి. ఈ సత్యాన్ని అందరికీ ప్రకటించండి, చూపించండి.